వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. ఏపీలో రప్ప డైలాగ్ వార్ ఇంకా నడుస్తుందని చెప్పొచ్చు. కొంతమంది నేతలు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ గానే మాట్లాడుతున్నారు, హాట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరికొంతమంది అయితే వ్యంగ్యంగా కూడా ఇదే కామెంట్ ను పడేస్తున్నారు. ఎంతలా అంటే ఆడియో రీల్ అరిగిపోయేటట్టుగా రప్ప అనే పదాన్ని ఇతరులపై పడేస్తూనే ఉన్నారు. అది ఎక్కడ ఎవరికి టచ్ చేయాలో కూడా ముందే పడేస్తున్నారు. నేతలు వాడుతున్న వర్డ్స్ ప్రత్యర్థులకు బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. ఇక రప్ప వేసేస్తామని వైసీపీ నేతలు అంటే మేము చూస్తూ ఊరుకోవాలా అంటూ అధికార పార్టీ నుంచి కూడా రీసౌండ్ వస్తోంది. అలా రెండు వైపులా కూడా సౌండ్ బ్లాస్ట్ అవుతోంది. దీంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి టూర్ నుంచి మొదలైన ఈ రగడ ఇప్పటి వరకు సాగుతూనే ఉంది. ఇక ప్రభుత్వాధికారిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ కూడా రప్ప పదాలను వాడేస్తున్నారు. కొంత సైలెంట్ గా ఉండే సురేష్ కూడా రఫ్ గా పదాలను జారు విడుస్తున్నారు. రైట్, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క. రప్పాలు ఆడిస్తామంటున్నారు ఆదిమూలపు సురేష్. ఇక పేర్ని నాని అంటే సామెతలకు కొటేషన్లకు కొదవే లేదు కదా. ప్రత్యర్థులను వ్యంగ్యాస్త్రాలతో దాడి చేస్తారు ఆయన. పంచ్ పదాలు వాడుతూ ఎదుటి వారిని మానసికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ మాటలతోనే మంట పెట్టిస్తూ ఉంటారు. నాని కూడా రప్ప పదాన్ని మరో విధంగా వాడేశారు. అసలు పేరు నాని ఏమన్నారో కూడా ఒకసారి కోట్ చేద్దాం. రప్ప అంటూ నరుగుతామంటూ అడగడం కాదురా, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి. మీకు చేతనైతే రేపు మన ప్రభుత్వం వచ్చాక ఎవడెవడు తప్పులు చేశాడో వాళ్ళు నరికేయండి. ఆ తర్వాత ఎలా జరిగిందంటూ మీరంతా వెళ్లి పలకరించాలంటున్నారు పేర్ని నాని. సైలెంట్ గా ఎవరి పని అడి చేయాలి తప్పితే ఊరికే రప్ప అంటే ఏమవుతుంది, క్వార్టర్ వేసాడు అనుకుంటా అంటారు. నీకు కసి ఉంటే, నీకు కోపం ఉంటే, నువ్వు అవమానం నిజంగా నీకు జరిగింది అవమానం అయితే ఉంచుకో, కడుపులో పెట్టుకో. సమయం వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేసేయి. దానికి చెప్పక్కర్లా, నువ్వేమి ఊరికే మాటకి ఇది అని మైక్ ఎత్తి మాట్లాడక్కర్లా. కడుపులో పెట్టుకో. ప్రజలకి నీ రప్ప అక్కర్లా. వాళ్ళకి ఏం కావాలి అదే ఇస్తామని చెప్పండి. కానీ మన దగ్గర మనం ఒకరికి బాకీ పడి ఉన్నాం. జీతాలు కూడా అస్సలు బాకీ ఉంచుకోరు. కాబట్టి ఖచ్చితంగా బాకీ తీర్చుకునే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా బాకీ తీర్చేయండి. దాని గురించి చెప్పక్కర్లా. ఓ మైక్ అయితే బాకీ తీర్తాను చెప్పాలేంటి, తీర్చేసేయండి అంతే. దానికి ఏం చెప్పాల్సిన పని లేదు, రప్ప అనాల్సిన పని లేదు. అంబటి రాంబాబు గురించి మాట్లాడదాం. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రాంబాబు ఏం చేసినా అదో డిఫరెంట్ గా ఉంటుంది. రాంబాబు బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన మాటల తీరు కానీ, ఆ స్టైలే వేరన్నట్లుగా ఉంటుంది. అది వెటకారమైనా కొటేషన్లైనా అంతే. జనంలోకి వచ్చారంటే అంతా రప్పే, రచ్చేనంటారు. తాజాగా పోలీస్ అధికారులపై రాంబాబు చేసిన కామెంట్ సంచలనంగా మారింది. రాంబాబు ఏమన్నది ఒకసారి కోట్ చేసే ప్రయత్నం చేద్దాం. డీజీపీ, ఐజీ, చిత్తూరు ఎస్పీలు సీఎం చంద్రబాబుకు చెంచాలుగా పనిచేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. పోలీసులే రౌడీలా వ్యవహరిస్తున్నారంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. చెప్తే కేసులు పెట్టేస్తారా? ఎవరి మీద పెట్టాలి మీద? రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి అనుకున్నారా? అయిపోయింది సంవత్సరం, గుర్తుపెట్టుకోండి. యాక్సిడెంట్ జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి బలి చేశాడంటారా? నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు లోపల పెడితే వాళ్ళ అబ్బాయి కక్ష తీసుకుంటున్నాడు. అంతేగా మన మీద ఆలోచించుకో లోకేష్. నీ నాన్నని 53 రోజులు లోపల పెట్టారనే కదా ఇంతమంది లోపల పెడుతున్నావు. నెల తరబడి లోపల ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కక్ష పడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. సంఘ విద్రోహ శక్తి, అసలు జగన్మోహన్ రెడ్డి సంఘ విద్రోహ శక్తి అండి. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అల్లు అర్జున్ ఒక సినిమా డైలాగ్ చెప్తానండి అని రేవంత్ రెడ్డి దగ్గర చెప్పాడు. రఫ అని చెప్పాడా లేదా? కుర్రవాడు తెలుగుదేశం సభ్యత్వం ఉంది, రఫ కోసేస్తాం అంటున్నే. మీ కార్యకర్త అంత తిరగబడ్డాడంటే మీరు ఎక్కడికి పోతున్నారా లోకేష్? ఎక్కడ పోతున్నారా చంద్రబాబు అనేది ప్రీ ప్లాన్ గా పెట్టించామని నేను, జగన్ గారు, లేకపోతే ఆయన పేరేంటి సజ్జల భార్గవ రెడ్డి మేమే రాసి వాడిని పట్టుకోరా అని చెప్పామని చెప్పించారు అడి చేత.
రైట్, మనం చూస్తున్నాం కదా ఈ విధంగా మాజీ మంత్రులు, వీరు ముగ్గురు కూడా మాజీ మంత్రులే, ఇలా లిమిట్స్ లేకుండా నేతల నోటి నుంచి డైలాగ్స్ దారులు రప్ప రప్ప అంటూ వచ్చేస్తున్నాయి. అది సందర్భమా కాదా, ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అని కూడా లెక్క చేయకుండా వాడేస్తున్నారు మాజీ మంత్రులు. ప్రత్యర్థులను పంచులతో పటాపంచులు చేస్తున్నారు, కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారని అనుకున్నా అది ఒక్కోసారి రివర్స్ కూడా అవుతోంది. ఇదే డైలాగులు సోషల్ మీడియాలో పెరగడంతో నేతలు కూడా మరింత ఊగిపోతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనం చూస్తున్నాం కదా, మొత్తంగా 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి ఏపీ రాజకీయాలు భిన్నంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తున్నటువంటి మాట కూడా మనకి వాస్తవంగానే కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి 1 year అయింది. ఈ 1 year లో కూడా కూటమి ప్రభుత్వం గత వైసీపీ హయాంలో పనిచేసినటువంటి, అంటే మంత్రులుగా ఉన్నటువంటి వారిపై కేసులు పెట్టడం, జైలుకి వెళ్ళడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడంతా చేస్తుంది రెడ్ బుక్ కారణంగా ఇదంతా చేస్తున్నారు. అంబటి రాంబాబు స్టేట్మెంట్ కావచ్చు, పేర్ని నాని స్టేట్మెంట్ కావచ్చు, ఆదిమూలపు సురేష్ స్టేట్మెంట్ కావచ్చు, ఏదైనా కాస్త భిన్నంగా ఉన్నాయి. ఏదైతే కార్యకర్తల్ని పుష్ చేయాలి, వారిలో ఉద్వేగం నింపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం కింద మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. దానికి తోడు ఈ సభలో రెంటపాలెం కావచ్చు, బంగారుపాలెం కావచ్చు, ఇక్కడికి వెళ్తున్నప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, పేర్ని నాని స్టేట్మెంట్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. నైట్ అంటే చీకట్లో కన్ని కొడితే పని అయిపోవాలి, దీని గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే పేర్ని నాని విషయంలో ఎన్నిసార్లు మనం చూసాం రేషన్ కి సంబంధించి వార్ నడిచిందో, సో అదంతా గుర్తుంటుంది, తిరిగి ఇచ్చేసేయాల్సిందే, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం వచ్చిందో చెప్తాం. అసలు ఏంటి ఎటుపక్క పోతున్నాయి ఈ రప్పరప్ప రాజకీయాలు? మరి వైసీపీ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ ఏంటని తెలుసుకుందాం. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు, యాకూబ్, అదేవిధంగా హరీష్, నాగేశ్వరరావు కూడా. ఫస్ట్ గా యాకూబ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మనం చూస్తే పేర్ని నాని హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు ఆయన, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాల్సింది అంతే, అది మళ్ళీ మూడో కంటికి చేయాల్సిన అవసరం లేదు. ఈ అంటే రప్పా రప్ప అని చెప్పి ఎన్నిసార్లు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకసారి చెప్పారు, ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు, చేసే పని చేసుకుంటూ పోవాలి. ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే మళ్ళీ మనమే వెళ్ళి పరామర్శించాలి, ఉదయం లేచాక మళ్ళీ మనం వెళ్ళి ఏం జరిగిందంటూ పరామర్శించాలి, ఇది కదా జరగాల్సిందని. ఏంటి అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ నుంచి చూసినటువంటి రెస్పాండ్ ఏంటి, వైసీపీ అధినేత ఏం చెప్తున్నారు? పుష్ప 2 డైలాగ్ ఇప్పుడు పూర్తిగా ఒక అధికార పార్టీయే కాకుండా ప్రతిపక్ష పార్టీలో ఒక హాట్ టాపిక్ అయితే ఏపీ వ్యాప్తంగా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి నాయకులు ఇదే మాట ఇప్పుడు చర్చించుకునే పరిస్థితికి వచ్చింది. అయితే దీంట్లో ఎవరికి మినహాయింపు లేదు. ఒక పక్కన చంద్రబాబు, మరో పక్కన జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా ఇటు పక్కన టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు తరచూ ఈ గత వారం నుంచి ఇదే చర్చ కొనసాగుతుంది. రప్ప అనే మాట ప్రతి నోటిన వస్తున్న పరిస్థితి. ఒక పక్కన దీని మీద ప్రతిపక్ష పార్టీ ఇలా మాట్లాడుతుంది అని చెప్తూనే అధికార పార్టీ కూడా దీని మీద వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ పేర్ని నాని గత 2 రోజుల నుండి ఒక పక్కన పామర, అదే విధంగా గుడివాడ, అవినిగడ్డలో ఆయన పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఆయన ఈ వార్తలు కీలకంగా మారినాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన చెప్పింది ఏంటంటే పూర్తిగా ఈ పదం గతంలో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే దీని గురించి అధికార పార్టీ వాళ్ళు చాలా వరకు కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో రప్ప అనే పదానికి
పదంలో కి కాకుండా అధికార పార్టీ మనం వచ్చిన తర్వాత పూర్తిగా ఇప్పుడైతే సైలెంట్ గా ఉండండి, ఎవరు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేయండి, రాబోయే రోజుల్లో మందే అనేది కూడా ఆయన మాట్లాడిన తీరు. అయితే రాబోయే కాలంలో అధికార పార్టీ ఖచ్చితంగా వస్తుంది అనే ఊహలోనే పేర్ని నాని ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా రాజకీయాలు అంతా వైసీపీకి వెళ్ళే చూస్తున్నాయి. ఎందుకంటే పేర్ని నాని గత 2 రోజుల నుండి ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తీవ్ర దుమారాన్ని రేపిని అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీని పూర్తిగా అంటే కంట్రోల్ చేయడం కోసం ప్రత్యేకంగా చూసుకుంటే ఆ అధికార పార్టీ ఇప్పటికే కేసులు నమోదు చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ కీలకమైన నేతలపై కేసులు నమోదు చేస్తున్నాయి. ఆ కేసులకు సంబంధించి మాకు కూడా ఛాన్స్ వస్తుంది. అంటే గతంలో రాజమండ్రిలో జరిగిన ఘటన కానివ్వండి, అదేవిధంగా గుంటూరులో జరిగిన ఘటనలో కూడా ఆయన తీసుకొచ్చిన పరిస్థితి. దీని మీద కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులని తీసుకొచ్చి కేసులు కూడా నమోదు చేసే అవకాశం కూడా ఉంటుందని కూడా పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇది ఇప్పుడు పూర్తిగా ఏపీలో టాప్ న్యూస్ గా అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ ఏం చేస్తుంది ఏంటి అనేది కూడా చూడాలి. అదేవిధంగా యాకూబ్, నిజంగా మీరు చెప్పిన విధంగా రప్ప డైలాగ్ అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టిల్ నౌ కంటిన్యూ అవుతుంది. కానీ ఏ సందర్భంలో వాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా కొంచెం అవగాహన ఉంటే గనక నేతల్లో కావచ్చు, లేదంటే వినేటటువంటి కార్యకర్తల్లో కూడా ఒక విధమైన ఉద్వేగం రేగుతోంది. సభల్లో మనం చూస్తున్నాం, లేదంటే బయట పరామర్శకు వచ్చినప్పుడు కూడా పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. మా ప్రతినిధి నాగేశ్వరరావు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నాగేశ్వరరావు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అంబటి రాంబాబు స్టేట్మెంట్స్, ఆయన ఎప్పుడు ఏ కామెంట్ చేసినా సరే అదొక డిఫరెంట్ గానే కనిపిస్తోంది. ఆయన వ్యాఖ్యలు సంధించే బాణాలు కూడా కాస్త డిఫరెంట్ గానే ఉంటూ ఉంటాయి. ఏకంగా పోలీసులనే టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే పోలీసులు ఎవరు రౌడీల్లా ఉన్నారు, చెంచాలంటూ కూడా ఇష్టారీతిని మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు సంబంధించినటువంటి కామెంట్ సంబంధించి ప్రజల్లో వస్తున్నటువంటి ఆన్సర్ ఏమనుకోవచ్చు? ఏదైతే అంబటి రాంబాబు రూటే సపరేట్ అన్న విధంగా అయితే ఆయన వ్యవహరిస్తుంటారు. ఏదైతే గత పాలనలో ఉండగా, అధికారంలో ఉండగా ఆయన అంతే ఉంటుంది, అలాగే ఆ ప్రతిపక్షంలో ఉండగా అదే విధంగా ఉంది. ఎవరైతే వచ్చి అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా కూడా ఆయన ఆ మాటలు కూడా ఉంటాయి. అయితే ఏదైతే ఈ విధంగా ఉంటే తమకు సంబంధించి ఏదైతే 11 సీట్లకు పడిపోయిన వైసీపీ క్యాడర్ కి సంబంధించి ఏదైతే కింద స్థాయి కార్యకర్తల నుంచి కూడా వాళ్ళల్లో ఉత్సాహం నింపేందుకు ఇలాంటి డైలాగులు వాడుతున్నారనే ఏదైతే అధికార పార్టీ నేతలు కూడా అంబటి రాంబాబును విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఏదైతే ఈ రప్ప పల్నాడు ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కార్యకర్త ఫ్లెక్సీ మీద ఆ రప్ప పదాలు రాయటం జరిగింది. ఆ పదాలకు సంబంధించిన రప్ప డైలాగులు, దాంతో ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఆ రప్ప డైలాగ్ పుష్ప 2 సినిమా అప్పటి మీద ఏదైతే సినిమా వచ్చినప్పటి మీద కూడా ఆ యొక్క సినిమా హై రేంజ్ లో ఈ డైలాగ్ తో రాజకీయంగా కూడా రసవత్తరంగా మారిన పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఆ రప్ప పదాలు రావడంతో ఇక మొత్తంగా ఈ రాజకీయ నాయకులు నేతల్లోనూ మొత్తంలో కూడా ఈ రప్ప డైలాగ్ వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి రప్ప అని కోస్తానని చెప్పి అంటున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా దానికి సంబంధించి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఉంటే చూస్తూ ఊరుకోము అంటే అని చెప్తూ కూడా ఈ యొక్క అధికార పార్టీ నేతలు కూడా ఆ డైలాగులు వాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఆ యొక్క ఈ మాటలు తోటాల్లాగా ఒకరినొకరు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అవి ఏ సందర్భాల్లో మాట్లాడాలి, స్ట్రైట్ గా లోకేష్ గురించి, రెడ్ బుక్ గురించి, కూటమి ప్రభుత్వం గురించి ఈ డైలాగ్స్ అయితే వాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది నాగేశ్వర్, క్లియర్ కట్ గా. ఇదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు జైల్లో పెట్టిన కారణంగా ఇప్పుడు అందరి మీద కేసులు పెడుతున్నారు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. ప్రజల నుంచి ఒకవేళ వ్యతిరేకత వస్తే కనుక ఏ విధంగా ఉంటుంది? మీరు ఎవరైనా గమనించారా? జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు ఆ కాన్వే చుట్టూ కనీసం పోలీసులు కూడా ఎవరు లేరు. ఆ బాధ్యత ఎవరిది? కూటమి ప్రభుత్వానిదే కదా. ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది. ప్రజల నుంచి ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తున్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. ప్రజాగ్రహం ఆ విధంగా ఉంది. గ్రామాల నుంచి తండోపతండాలుగా వస్తున్నారంటూ కూడా స్ట్రైట్ కామెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది అంటూ కూడా గంటబద్ధంగా చెప్తున్నారు. నిజంగా ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది అనుకోవచ్చా? వచ్చే సిచ్యువేషన్ బట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్ని పర్యటనలు ఇప్పటి వరకు 4-5 పర్యటనలు చేసిన పరిస్థితి ఉంది. రైతుల కోసం కొన్ని
పర్యటనల నేపథ్యంలో అలా కార్యకర్తలు మరణించిన కార్యకర్తల కోసం ఆయన పర్యటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన యొక్క కార్యకర్తలు అభిమానులు ఆయన కోసం అయితే భారీగా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యాన్ని చూస్తుంటే ఈ యొక్క జనం రాక చూసి అధికార పార్టీ కంగు తింటుందని కూడా వైసీపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆదరణ ఎక్కువ ఉంది, అయితే అధికార పార్టీ ఏదైతే వారు చెప్పిన పథకాలను అమలు చేయట్లేదు, వాళ్ళు చెప్పిన పనులు ఏమీ చేయట్లేదు కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వంక చూస్తున్నారు. వైసీపీ పార్టీ రావాలని కూడా ప్రజల్లో కలిగింది అని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగానే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అదే విధంగా ప్రజలు కూడా తండోపతండాలుగా అక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలాగే అవన్నీ కూడా అమలు చేయకపోవటమే దీనికి ప్రధానంగా ప్రతిపక్ష నేతలు కూడా దీనికి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వకుండా కోర్టులో వైసీపీ వేసినప్పటికీ కూడా దానికి సంబంధించి ఇంతమంది పోలీసులను మేము ఆ సెక్యూరిటీకి పంపిస్తున్నామని మళ్ళీ దానికి రిటర్న్ కోర్టుకు కూడా సబ్మిట్ చేసిన ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఏమీ లేకపోయినా కూడా అక్కడక్కడ ఏదైతే చూసుకుంటే పల్నాడు జిల్లాలోనే చూసుకుంటే పల్నాడు జిల్లాలో పోలీసులు అక్కడక్కడ ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎమ్మటే ఉంటే ఆ కింద సింగయ్య అనే రాంబాబు చేసిన స్టేట్మెంట్స్ లో కూడా ఎందుకంటే వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం, పోలీసులు కూడా రౌడీలా మారుతున్నారని చెప్పి అసహనం వ్యక్తం చేసినట్టు సందర్భం కనిపిస్తుంది. ఒక నిమిషం నాగేశ్వరరావు. ఎస్, మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు ఆదిమూలపు సురేష్ గురించి మనకి వివరించడానికి. ఆదిమూలపు సురేష్ అంటే సాధారణంగానే చాలా కామ్ గా ఉంటారు, ఇంత హాట్ కామెంట్స్ చేయరు, గతంలో మాదిరిగా కాదు అనే ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఆదిమూలపు సురేష్ చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క, రప్ప రాజకీయాలు అంటూ కూడా ఆయన స్టైల్లో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సుధాకర్, కొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదిమూలతో పాటు రోజు ఐరెడ్డి, సిద్ధార్థ రెడ్డి మాజీ మంత్రులు అయితే పాల్గొన్నారు. అయితే ప్రధానంగా నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశంలో జరిగిన మీలో మాత్రం రప్ప డైలాగులు మాత్రం ప్రతి ఒక్కరూ వాడారు. ఏదైతే గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేసిన మంచితోనే విధానాలను మాత్రం నేతలకు పూర్తి స్థాయిలో విమర్శలకు చేశారు. ప్రధానంగా రాజకీయ కార్యక్రమాల్లో ఇప్పుడు సైలెంట్ గా ప్రతిపక్ష పార్టీలపై ఆచితూచి సంబంధించే ఆదిమూలపు సురేష్ సైతం నిన్న సమావేశంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఒక ఉద్వేగానికి గురై ప్రధానంగా వైసీపీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం బాయించి పూర్తి స్థాయిలో పెడుతున్న నేపథ్యంలో గడిచిన సంవత్సరం కాలంలోనే వైఎస్ఆర్ పార్టీ నేతలు కార్యకర్తలు టార్గెట్ గా పాటు జన కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ సైతం ఏదైతే ప్రజల్లో రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనలో సైతం జగన్ విజయాదరణ చూసి మాత్రం ఎట్లయితే ఓర్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే 4 సంవత్సరాలు పెట్టండి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఆ సమయంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఆ రాజ్యాంగానికి వైఎస్ఆర్ కార్యకర్తలను వాయిస్ అనేది క్లియర్ గా లేదు, ఒకసారి నెట్ సిగ్నల్ చెక్ చేసుకోండి. మొత్తంగా ఇప్పటి వరకు రప్పా డైలాగ్ సంబంధించి మాజీ మంత్రులు అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నటువంటి మంత్రులు మాట్లాడే స్టేట్మెంట్స్ మనం చూస్తాం. ఇప్పటికి ఇంకా స్టిల్ నౌ కంటిన్యూ అవుతుంది. ఎవరి సందర్భంలో అంటే ఎవరికి నచ్చినట్టుగా వారు ఆయా సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి డైలాగ్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి అసలు ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు అనే విషయానికి వద్దాం. మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. రైట్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్. వైసీపీ ప్రభుత్వం గతంలో పాలించినప్పుడు ఏ విధంగా ప్రజలను పాలించారు, ఏ విధంగా చేశారు, అప్పుడు కూడా కూటమి అంటే టీడీపీ గవర్నమెంట్ కూడా కొన్ని కామెంట్స్ చేసింది. కామెంట్స్ రీకౌంటర్స్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. అది ఎప్పుడు రాజకీయాలు సర్వసాధారణంగానే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చూస్తే కానీ సిచ్యువేషన్ పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అది కాస్త నరికేస్తాం, చంపేస్తాం, పోలీసుల్ని తిరిగి మేము కేసులు ఓపెన్ చేస్తాం, ఈ స్థాయి వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకనొక సందర్భంలో మొన్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా చూస్తే ఎవరైతే పార్టీకి అనుగుణంగా ఉంటారో, ఎవరైతే ప్రజల్లో ఉంటారో వారికే పదవులు వస్తాయి అని చెప్పి కూడా చెప్పారు. సో ఆ స్టేట్మెంట్ ని బలం చేకూర్చడానికి ఇప్పుడు నేతలందరూ కూడా ఈ విధంగా ఫైర్ అవుతున్నారా?
నరికేస్తాం చీకట్లోనే పని అయిపోవాలన్న డైలాగ్స్ దేనికి సంకేతం అనుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ప్రజలకి డైలాగ్స్ వార్స్ కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రెస్ మీట్ లో జగన్ చేసినటువంటి రఫరఫ సంబంధించినటువంటి కామెంట్స్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిగిలినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రఫరఫకు సంబంధించినటువంటి డైలాగ్ ని ఉచ్చరిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపింది. అయితే ఆ తర్వాత నాయకులు కూడా జగన్ తర్వాత ఉన్నటువంటి మాజీ మంత్రి హోదాలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ప్రజెంట్ డైలాగ్స్ వార్స్ కి సంబంధించినటువంటి అంశం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలను ఎత్తి చూపే క్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం నియోజకవర్గ స్థాయిలో కూడా కార్యక్రమం నిర్వహిస్తుంది. అందుకు పోటీగా కూడా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రజలు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఇదే సందర్భంలో ఇందుకు సంబంధించి పూర్తిగా ప్రజానికాన్ని కావచ్చు, పాలిటిక్స్ ని కావచ్చు, ఉన్నటువంటి ఇష్యూని తమ వైపు తిప్పుకునేటువంటి క్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఇదంతా జరుగుతుందనేటువంటి ఒక అభిప్రాయం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం మాత్రమే. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటి కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తారు. ఈ వైఫల్యాలను ఎత్తి చూపేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసినటువంటి విమర్శలు అవి మాటల యుద్ధంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం మాత్రం ఏపీలో ఒక రకంగా రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్. మా శ్రీకాకుళం ప్రతినిధి రాము కూడా సిద్ధంగా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అందించడానికి. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ రాము. ఒకటి, ఇక్కడ గత అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఏ విధంగా ఉండాలని చెప్పడం, అంటే ఈ కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ లేదంటే ఫెయిల్ అవుతున్నటువంటి ప్రాసెస్ కానీ ఇవన్నీ ప్రజల్లోకి చెప్పాల్సిందే, మీరు వెళ్ళండి, యూత్ ని ఎంకరేజ్ చేస్తున్నాం, ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకి వచ్చేసారి పదవులు ఇస్తాము, వారికి ప్రభుత్వం అండదండగా ఉంటుంది పార్టీ అని చెప్పారు. కానీ నేతలను చూస్తున్నట్టు డైలాగ్స్ చూస్తే ఆ విధంగా లేదు. మాజీ స్పీకర్ కావచ్చు, లేదంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు, స్టేట్మెంట్ చూస్తూ ఉంటే ఆ స్థాయికి మించి కనిపిస్తున్నాయి. మంత్రులు ఈ విధంగా, అంటే మంత్రులుగా పనిచేసిన వారు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు వస్తున్నటువంటి సభల్లో కావచ్చు, ర్యాలీలో కావచ్చు జరుగుతున్నటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నా కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్స్ కనిపిస్తున్నాయి? రాము, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. హలో రాము, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. మనం చూసుకోవచ్చు, గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు అనేవి తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించే బాధ్యత ఉంటుంది, అదే విధంగా వాళ్ళు చేస్తున్న పనుల్ని విమర్శించే అధికారం కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులు బాధ్యత రాహిత్యంగా అయితే ప్రవర్తిస్తున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మీడియా ముందుకు వచ్చి అదేవిధంగా కార్యకర్తల సమావేశంలో ఈ యొక్క రఫా లాంటి డైలాగ్ కావచ్చు, అంతేకాకుండా మేము అధికారంలోకి వస్తే మీకు చర్మం ఒలిచేస్తాం, మీ అంచు చూస్తాం, మీ సంగతి చూస్తామని ఈ రకమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే యువత టార్గెట్ గా ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకులకు సంబంధించి పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, మాజీ సభాపతి సమ్మినేని కావచ్చు, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇప్పుడు చూసుకుంటే నియోజకవర్గ నాయకుల నుంచి అక్కడకు గ్రామ స్థాయి నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం చూసుకోవచ్చు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది మాత్రమే పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ అధినేత నుండి సామాన్య కార్యకర్తల వరకు కూడా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మీ అంచు చూస్తామని మాత్రమే చెప్తున్నారు. కానీ మళ్ళా వీళ్ళు ఏదైతే రాజకీయ పార్టీకి సంబంధించి వెళ్తున్న అధికార పార్టీకి సంబంధించి చేస్తున్న పనులను విమర్శించే పరిస్థితి లేదు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మీ అంచు చూస్తాం అంటే ఇది రాజకీయ సంస్కృతి అనేది పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో అసలు ఏం జరుగుతుంది పక్క రాష్ట్రాలు కూడా, ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఈ మధ్యలో జరుగుతున్న హత్య రాజకీయాలు కావచ్చు. నిన్ననే శ్రీకాకుళం జిల్లా ఫరీద్పేటలో జరిగిన ఒక రాజకీయ నాయకుడు ఏదైతే సత్తార్ గోపి హత్య కూడా ఈ రాజకీయ కోణంలో జరిగింది అనుకోవచ్చు. మనం ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అధినేతలు తమ నాయకులు తమ భరోసాగా ఉన్నారని ఏదైతే సామాన్య కార్యకర్తల నుంచి
కూడా పూర్తిగా రెచ్చిపోతున్న నేపథ్యంలో కొంత ఆందోళన చెందవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇన్ఫ్లెక్టర్స్ కూడా ఇప్పుడు ఏదైతే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలపై కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న యూత్ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో అయమయ పరిస్థితులు అయితే ఉన్న పరిస్థితి కల్పిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ పిల్లలు ఎడ్యుకేషన్ ఆపేసి డ్రగ్స్ కు అలవాటు పడిపోయి రాజకీయ నాయకులు వెనక తిరిగి ఈ రకమైన బిహేవియర్ చేయడము, రోడ్ల మీద కొట్టుకోవడం, ఒకరికొకరు వార్నింగ్ తీసుకోవడం, ఇవి మాత్రం కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ కూడా అసలుకి ఉండవలసిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అభివృద్ధిపై ప్రజలు అందరూ కూడా బోత్ పార్టీస్ కూడా ముఖ్యంగా ముక్తఖండంతో ఖండించాలి. గతంలో చూసుకుంటే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే అఖిలపక్ష సమావేశం నిర్వహించేవాళ్ళు. ఈ అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీ రాజకీయ నాయకులు కూడా వచ్చి ఒక డిస్కషన్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి గట్ట లేదు. ఎప్పుడు కూడా ప్రజల్లోనికి వచ్చి ప్రజలను రెచ్చగొట్టే ద్వారంలో ఈ పొలిటీషియన్స్ మాట్లాడడం మాత్రం కొంత ఆందోళన చెందవలసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పిన విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కింద కనిపిస్తున్నాయి గ్యారంటీగా. మరి దీనికి సంబంధించి వైసీపీ అధినేత కంట్రోల్ చేసే ఛాన్స్ ఉందా, లేదంటే రాబోయే రోజుల్లో ఇది ఇంకాస్త హై పిచ్ కి వెళ్లే ఛాన్స్ కూడా ఉందా అనేది ఒక డౌట్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు డైలాగ్స్ అనేది కౌంటర్ రీకౌంటర్, మీరు అన్నారు మేము దానికి బదులిచ్చామనే విధంగా ఉంటుంది. ఇప్పుడు అది కాస్త ఏదైతే కేసుల వరకు వెళ్ళిందో, జైలు వరకు వెళ్ళొచ్చారో నేతలు, ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాము, ఏది కూడా బాకీ ఉండము, చీకట్లో చేసేస్తాము, తర్వాత రోజు వెళ్ళి పరామర్శిస్తామనే స్టేజ్ వరకు రాజకీయాలు అయితే చేరుకున్నాయి. మరి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడతారా, లేదంటే రప్ప రాజకీయాలు ఇంకా కొనసాగిస్తారని కూడా వేచి చూద్దాం. ఇది వారి ట్రూత్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.